ప్రజ్ఞా పరీక్షలు ఏంటిది? ప్రజ్ఞా పరీక్షలు ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉద్దేశించిన పరీక్షలను ప్రజ్ఞా పరీక్షలు అంటారు. ప్రజ్ఞా పరీక్షలు అంటారు. వెర్నాన్ ప్రకారం వ్యక్తుల ప్రజ్ఞను గణించునవే ప్రజ్ఞా పరీక్షలు. ఒక వ్యక్తిని అతని శారీరక వయస్సు గల వారితో పోల్చినప్పుడు, ఒక వ్యక్తిని అతని శారీరక వయస్సు గలవారితో పోల్చినప్పుడు అతని ప్రజ్ఞ ఏ స్థాయిలో ఉందో, అతని ప్రజ్ఞ ఏ స్థాయిలో ఉందో మదింపు చేయు సాధనాలను ప్రజ్ఞా పరీక్షలు అంటారు. ప్రజ్ఞా పరీక్షలు అమూర్త యాంత్రిక ప్రజ్ఞను మాత్రమే కొలుస్తాయి. ప్రజ్ఞా పరీక్షలు అమూర్త యాంత్రిక ప్రజ్ఞలు మాత్రమే కొలుస్తాయి. యాంత్రిక ప్రజ్ఞ మాత్రమే కొలుస్తాయి. సాంఘిక ప్రజ్ఞను కొలవలేవు. సాంఘిక ప్రజ్ఞను కొలవలేవు. ప్రజ్ఞా పరీక్షల అంశాలు ఎవరూ సాధించలేనివిగా కానీ అందరూ సాధించేవిగా కానీ ఉండకూడదు. దాదాపు 70% అంశాలు సాధించేవిగానే ఉండాలి. ఒక ఉత్తమ ప్రజ్ఞా పరీక్షకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే సప్రమాణత లేదంటే ప్రామాణికత. దీన్నే మనం ఏమంటామంటే వ్యాలిడిటీ. ఏంటిది? వ్యాలిడిటీ. రెండోది వచ్చి విశ్వసనీయత. ఏమిటంటారు దీన్ని? రిలయబిలిటీ. మూడు వచ్చి లక్ష్యాత్మకత. ఆబ్జెక్టివిటీ. 4 సమగ్రత అంటే కాంప్రహెన్సివ్. ఆచరణాత్మకత అంటే ప్రాక్టికల్ ఎబిలిటీ. అయితే ఒక ప్రజ్ఞా పరీక్ష యొక్క విశ్వసనీయత తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతులు ఏంటంటే పునః పరీక్ష పద్ధతి, సమరూపాకృతి పద్ధతి, తర్వాత ద్విఖండన పద్ధతి. ఈ ప్రక్రియలో ఉపయోగించే సాంఖ్యాక శాస్త్ర పద్ధతి ఏంటంటే సహసంబంధ గుణకం. సాంఖ్యశాస్త్ర పద్ధతి ఏంటి? సహసంబంధ గుణకం. అయితే ప్రజ్ఞా పరీక్షలు రకాలు ఇప్పుడు చూద్దాం. ప్రజ్ఞా పరీక్షలు రకాలు ఏమిటి? ప్రజ్ఞా పరీక్షల రకాలంటే ఒకటి విషయాల ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు. విషయాల ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు. వీటి ఏమిటంటే శాబ్దిక, తర్వాత అశాబ్దిక అంటారు. శాబ్దిక, అశాబ్దిక. 2 పాల్గొనే వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు. పాల్గొనే
వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు. ఇవి ఏంటంటే వైయక్తిక, 2 సామూహిక, 3 ప్రతిస్పందించే తీరు. ప్రతిస్పందించే తీరు ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు. ఇందులో ఏంటి పేపర్ పెన్సిల్ నిష్పాదన. 4 కాలం ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు. కాలం ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు. వీటినేంటి వేగము, శక్తి. 5వది సమాజం ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు. సమాజం ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు. సంస్కృతి ప్రభావం గలవి, సంస్కృతి ప్రభావం లేనివి. సంస్కృతి ప్రభావం గలవి, సంస్కృతి ప్రభావం లేనివి. ఈ విధంగా 5 రకాలుగా చెప్పవచ్చు. అయితే శాబ్దిక, అశాబ్దిక పరీక్షలు గురించి చూద్దాం. శాబ్దిక, అశాబ్దిక పరీక్షలు. శాబ్దిక, అశాబ్దిక ఇది ఏమిటంటే ఒకసారి చూద్దాం. వెర్బల్ టెస్ట్ ఇది నాన్ వెర్బల్ టెస్ట్. ఇది ఏంటిది? వెర్బల్. ఇది నాన్ వెర్బల్. అయితే ఇక్కడ శాబ్దిక పరీక్షలకు వచ్చేసరికి ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు అక్షరాలు అంకెల రూపాల్లో ఉంటే వాటిని శాబ్దిక పరీక్షలు అంటారు. అక్షరాలు అంకెల రూపాల్లో ఉండాలి. ఇప్పుడేంటి, భారతదేశపు రాష్ట్రపతి ఎవరు అని అడిగారు అనుకోండి, అది శాబ్దిక ప్రశ్న అవుతుంది. తర్వాత ఏంటంటే 2+3 ఎంత, ఇలాంటివన్నీ కూడా శాబ్దిక పరీక్షల కింద వస్తాయి. ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు చిత్రాలు, చిహ్నాల రూపంలో కానీ లేదా క్షేత్రగణితాకృతుల రూపంలో కానీ ఉన్నాయనుకోండి, వాటిని ఏమంటాం? అశాబ్దిక పరీక్షలు అంటాం. ఏమంటాం? అశాబ్దిక పరీక్షలు అంటాం. అవగాహన, వివేచన, సాదృశ్యాలు, వర్గీకరణ, స్మృతి మొదలైన సామర్థ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఎలాంటి ప్రశ్నలు ఉంటాయంటే అవగాహన, వివేచన, సాదృశ్యాలు, వర్గీకరణ, స్మృతి మొదలైన సామర్థ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఎలా ఉంటాయంటే భాషా సంబంధం లేని పరీక్షలు ఉంటాయి. భాషా సంబంధం లేని పరీక్షలు. అదే శాబ్దిక పరీక్షల్లో పరీక్షాంశాలను చదివి వాటి మాటల రూపంలో జవాబు చెప్పడం జరుగుతుంది. పరీక్షాంశాలను చదివి వాటిని మాటల రూపంలో సమాధానం చెప్పవలసి ఉంటుంది, లేదా జవాబు రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చిత్రాలు గీయడం, ఇక్కడ చిత్రాలు గీయడం, లేదంటే డిజైన్లను పరిశీలించడం, వాటి సూచనలు అనుగుణంగా ప్రతిస్పందించాల్సి ఉంటుంది. సూచనల ఆధారంగా ప్రతిస్పందించాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటి, చదవడం రాయడంతో పాటు భాషా జ్ఞానం ఉండాలి, గణిత జ్ఞానం కూడా ఉండాలి. ఇక్కడ
అశాబ్దిక పరీక్షలు ఎక్కువ ఏంటంటే నిష్పాదన పరీక్షలు. ఏంటి ఇక్కడ? నిష్పాదన పరీక్షలు. ప్రయోజ్యుడు ఇవ్వబడిన కృత్యాన్ని నిర్ధానుసారం నిర్వహించడం. అంటే ఇక్కడ అక్షరాస్యులతో పాటు నిరక్షరాస్యులు, పరభాషీయులు, చిన్నపిల్లలను కూడా చూడవచ్చు. ఇక్కడ నిరక్షరాస్యుల్ని, పరభాషీయుల్ని, చిన్నపిల్లలను కూడా ఇక్కడ పెట్టవచ్చు. భాష తెలిసిన అక్షరాలు మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. ఇక్కడ ఏంటంటే భాష ఖచ్చితంగా తెలిసి ఉండాలి. భాష తెలిసిన అక్షరాస్యులకు మాత్రం ఉపయోగపడతాయి. నిరక్షరాస్యులకి, పరభాషీయులకి, చిన్నపిల్లలకి, ముగ్గురికి కూడా వర్తిస్తాయి. 3 చిన్నపిల్లలు, నిరక్షరాస్యులు, పరభాషీయులకు ఉపయోగించలేము. అది ఉపయోగించవచ్చు. ఈ శాబ్దిక పరీక్షలకు సంబంధించి కొన్ని టెస్టులు ఉన్నాయి. అవి ఏంటంటే ఆర్మీ ఆల్ఫా టెస్ట్, ఆర్మీ ఆల్ఫా టెస్ట్ అండ్ ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్. తర్వాత వెస్లర్ శాబ్దిక పరీక్ష, వెస్లర్ శాబ్దిక పరీక్ష. ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. శాబ్దిక పరీక్షలు 4 చెప్పుకోవచ్చు. ఒకటోదండి ఆర్మీ ఆల్ఫా టెస్ట్, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషను, వెస్లర్ శాబ్దిక పరీక్షలు, మరియు ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. ఇవేంటివి? శాబ్దిక పరీక్షలకి. అశాబ్దిక పరీక్షలు తీసుకున్నాం అనుకోండి, ఇందులో రామన్స్ స్టాండర్డ్ పరీక్ష, రామన్స్ స్టాండర్డ్ పరీక్ష. తర్వాత ఏముంది? రామన్స్ కలర్ పరీక్ష, రామన్స్ కలర్ పరీక్ష. తర్వాత డ్రాయ మాన్ టెస్ట్, డ్రాయ మాన్ టెస్ట్. నెక్స్ట్ వచ్చి ఆర్మీ బీటా టెస్ట్, ఆర్మీ బీటా టెస్ట్. తర్వాత భాటియా ప్రజ్ఞా పరీక్ష, భాటియా ప్రజ్ఞా పరీక్ష. తర్వాత కల్చర్ ఫేర్ టెస్ట్, కల్చర్ ఫేర్ టెస్ట్. ఈ విధంగా ఇందులో శాబ్దిక అశాబ్దిక పరీక్షలను చెప్పవచ్చు. తర్వాత వచ్చి వైయక్తిక సామూహిక పరీక్షలు, వైయక్తిక ఇంకొకటి సామూహిక. ఏమిటి వైయక్తిక పరీక్షలు అంటే ఒకసారి ఒకరిని మాత్రమే పరీక్షించేవి, ఒకసారి ఒకరిని మాత్రమే పరీక్షించేవి, ఒకేసారి ఒకరికంటే ఎక్కువ మందిని పరీక్షించేవి, ఎక్కువ మందిని పరీక్షించేవి. వ్యక్తి యొక్క సామర్థ్యాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు, సామర్థ్యాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. అంటే కాలయాపన జరుగుతుంది, కాలయాపన జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మందిని తక్కువ సమయంలో పరీక్ష చేయొచ్చు, తక్కువ సమయంలో పరీక్ష చేయవచ్చు. ఇవేంటి? నిపుణుల చేత రూపొందించబడి ప్రమాణీకరించబడి ఉంటాయి కాబట్టి విశ్వసనీయత కలిగి ఉంటాయి, విశ్వసనీయత కలిగి ఉంటాయి. ఇందులో ఎగ్జాంపుల్ తీసుకుంటే బినే సైమన్ మాపని వైయుక్త పరీక్షకి ఎగ్జాంపుల్. తర్వాత ఏంటి? వెస్లర్ పిల్లల ప్రజ్ఞామాపని, పిల్లల ప్రజ్ఞామాపని. తర్వాత ఏంటి? భాటియా, భాటియా ప్రజ్ఞామాపని.
ఇవి ఏంటంటే వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి వీటిని ఉపయోగిస్తారు. ఇవి మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఏమున్నాయంటే ఆర్మీ పరీక్షలు ఏమున్నాయి, ఆర్మీ పరీక్షలు, రాబిన్స్ స్టాండర్డ్ పరీక్షలు, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్, ఓటిస్ టెస్ట్, ఓటిస్ పరీక్ష. ఇవేంటి సామూహిక పరీక్షలకి ఉదాహరణ. పేపర్ పెన్సిల్ నిష్పాదన. ఏమిటి పేపర్ పెన్సిల్ టెస్ట్ అంటే వ్యక్తులు తమ ప్రతిస్పందనను పేపర్ మీద వ్రాసి ఇవ్వాలి, పేపర్ మీద వ్రాసి ఇవ్వగలగాలి. దీన్నే పేపర్ పెన్సిల్ టెస్ట్ అంటారు. ఇక్కడ చలన కౌశలాల ద్వారా వ్యక్తి ప్రజ్ఞను అంచనా వేస్తారు. ఇక్కడ భాష తెలియని వారు తమ ప్రతిస్పందనలను టిగ్గు ద్వారా తెలియజేస్తారు. నిష్పాదన పరీక్షలో ప్రశ్నాంశాలను వ్యక్తులు కొన్ని కృత్యాలను, కౌశలాలను తర్వాత పనులను చేయవలసి ఉంటుంది. ఇది శాబ్దిక రూపంలో కానీ అశాబ్దిక రూపంలో కానీ ఉండవచ్చు. ఇది రెండిట్లోనూ చేస్తారు, శాబ్దిక్ కానీ అశాబ్దిక్ కానీ ఉండవచ్చు. వస్తు సామాగ్రి ఆధారంగా ప్రయోజన డిజైన్లు నిర్మాణాలు చేస్తారు. వస్తు సామాగ్రి ఆధారంగా ప్రయోజనాలు డిజైన్లు నిర్మాణాలు చేస్తారు. దీనికి అక్షర జ్ఞానం, సంఖ్యా జ్ఞానం అవసరం. కంపల్సరీ దీనికి అక్షర జ్ఞానము, సంఖ్యా జ్ఞానము కలిగి ఉండాలి. ఇది ఎవరికైనా ఉపయోగించవచ్చు. అయితే ఇందులో ఏంటంటే టెస్టులు చూద్దాం ఒకసారి. ఆర్మీ ఆల్ఫా టెస్ట్, వెస్లర్ శాబ్దిక పరీక్ష, రావన్స్ స్టాండర్డ్ పరీక్ష, తర్వాత బినే సైమన్ పరీక్ష. ఇందులో ఏమన్నా చూసండి, భాటియా ప్రజ్ఞామాపణ, తర్వాత కోహబ్లాక్ డిజైన్ పరీక్ష, పెంట్నర్ పాటర్సన్ పరీక్ష, సెగ్విన్ ఫార్మా బోర్డ్ టెస్ట్, చిత్రపూరణ పరీక్ష, పిక్చర్ అసెంబ్లీ పరీక్ష. ఈ పరీక్ష సంబంధించిన సూచనలను మౌఖికంగా ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఇస్తారంటే మౌఖికంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చే వేగ పరీక్షలు, శక్తి పరీక్షలు. ఇందులో సమయానికి ప్రాధాన్యత ఇచ్చే పరీక్షలు. ఇవేంటివి? సమయానికి ప్రాధాన్యత ఇచ్చే పరీక్షలు వేగ పరీక్షలు అంటారు. ఇది వీటికి నియమిత కాలపరిమితి లేదు. నియమిత కాలపరిమితితో పూర్తి చేయాలి. కాబట్టి వీటిలో ఏమున్నాయంటే క్యాటర్ కల్చర్ ఫెయిర్ టెస్ట్, ఆర్మీ పరీక్షలు, ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష.
ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. ఇందులో ఏమున్నాయంటే పెంట్నర్ పాటర్సన్ మాపని, వెస్లర్ పిల్లల ప్రజ్ఞామాపని, రావెన్స్ స్టాండర్డ్ మాపని, రావెన్స్ స్టాండర్డ్ మాపని, తర్వాత బినే సైమన్ మాపని. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. తర్వాత సంస్కృతి ప్రధాన పరీక్షలు, సంస్కృతి ప్రభావం లేని పరీక్షలు. సంస్కృతి ప్రభావ పరీక్షలు, సంస్కృతి ప్రభావం లేని పరీక్షలు. ఒక ప్రాంతంలో రూపొందిన ప్రజ్ఞా పరీక్షలు ఆ ప్రాంత ప్రజలకు మాత్రమే పరీక్షించాలి. ఆ ప్రాంత ప్రజలకు మాత్రమే పరీక్షిస్తే అవి సంస్కృతి ప్రభావ పరీక్షలు లేదా సంస్కృత సహిత పరీక్షలు అంటారు. ఒక ప్రాంతంలో రూపొందిన ప్రజ్ఞా పరీక్షలు ఆ ప్రాంత ప్రజలకు మాత్రమే కాగా ప్రపంచంలో ఎక్కడైనా ఉపయోగిస్తే ఆ పరీక్షలను సంస్కృత రహిత పరీక్షలు లేదా సంస్కృత ప్రభావం లేని పరీక్షలు అంటారు. అయితే సంస్కృత ప్రభావం లేని పరీక్షలకు వచ్చేసరికి రావెన్స్ స్టాండర్డ్, ప్రోగ్రెసివ్, మ్యాట్రిసిస్ టెస్ట్. రావెన్స్ స్టాండర్డ్, ప్రోగ్రెసివ్, మ్యాట్రిసిస్ టెస్ట్ అనేది సంస్కృత ప్రభావం లేని పరీక్ష. కొన్ని ప్రజ్ఞా పరీక్షలు చూద్దాం. భాటియా ప్రజ్ఞా మాపిని. భాటియా ప్రజ్ఞా మాపనే. దీనిని డాక్టర్ చంద్రమోహన్ భాటియా, డాక్టర్ చంద్రమోహన్ భాటియా 1945లో గ్రామీణ భారతీయుల కోసం రూపొందించారు. గ్రామీణ భారతీయుల కోసం రూపొందించారు. ఇది ఒక అశాబ్దిక వైయక్తిక నిష్పాదన శక్తి పరీక్ష. అశాబ్దిక వైయక్తిక నిష్పాదన శక్తి పరీక్ష. దీని ద్వారా అక్షరాస్యులు నిరక్షరాస్యులు ప్రజ్ఞను మాపనం చేయవచ్చు. దీని ద్వారా అక్షరాస్యులని నిరక్షరాస్యులను కూడా నిరక్షరాస్యుల ప్రజ్ఞ కూడా మాపనం చేయవచ్చు. భాటియా ప్రజ్ఞామాపనలో ఉపపరీక్షలు. భాటియా ప్రజ్ఞామాపనలో ఉపపరీక్షలు పెంట్నర్ పాటర్సన్ మాపని, అలెగ్జాండర్ పాసలాంగ్ పరీక్ష, అలెగ్జాండర్ పాసలాంగ్ పరీక్ష, కోహబ్లాక్ డిజైన్ పరీక్ష, కోహబ్లాక్ డిజైన్ పరీక్ష, చిత్రపూర్ణ పరీక్ష, స్మృతి పరీక్ష. ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత రావెన్స్ స్టాండర్డ్, ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్. రావెన్స్ స్టాండర్డ్, ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్. దీన్ని 1938లో జేసి రావెన్, జేహెచ్ కాంట్, జే రావెన్స్ రూపొందించారు. ఇది ఒక అశాబ్దిక సామూహిక పేపర్ పెన్సిల్ శక్తి పరీక్ష. ఇది అందరూ ఉపయోగించగలిగే సంస్కృత ప్రభావం లేని పరీక్ష. ఇది సంస్కృత ప్రభావం లేని పరీక్ష.
అన్ని జాతుల వారు, అన్ని భాషలు మాట్లాడే వారి ప్రజ్ఞను పరీక్షించేందుకు వీలుగా బొమ్మలు, చిత్రాలతో కూడి ఉంటుంది. ఇదేంటి? బొమ్మలు, చిత్రాలతో కూడి ఉంటుంది. 12 చిత్రాలు చెప్పడం మొత్తం 5 వర్గాలుగా 60 చిత్రాలు ఉంటాయి. ఇందులో ఎన్ని ఉంటాయి? 60 చిత్రాలు ఉంటాయి. 12 చిత్రాలు చొప్పున 5 వర్గాలుగా. ప్రశ్నల సంఖ్య పెరిగే కొద్దీ వాటి క్లిష్టత క్రమేణా పెరుగుతుంది. అది అన్ని వయసుల వారికి నిర్వహించగల పరీక్ష. అన్ని వయసుల వారికి నిర్వహించగలిగే పరీక్ష. తర్వాత వెస్లర్ ప్రజ్ఞామాపన. వెస్లర్ సిద్ధాంతరీత్యా స్పీర్మెన్ యొక్క ద్వికారక సిద్ధాంతాన్ని ఆమోదించి అందులో జీ కారకాన్ని సామాన్య కారకం అన్నమాట పరీక్షించడానికి ప్రజ్ఞామాపన రూపొందించారు. స్పీర్మెన్ ప్రకారం సిద్ధాంతం ఏంటంటే ద్వికారక సిద్ధాంతం. దీన్ని అనుసరించి జీ కారకాన్ని పరీక్షించడానికి ప్రజ్ఞామాపనం తయారు చేసిన. అదే వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపని 5 నుండి 15 సంవత్సరాల వయోపరిమితి 5 నుండి 15 సంవత్సరాల వయోపరిమితి గలవారికి చెందింది. దీనిలో 5 శాబ్దిక మరియు 5 నిష్పాదన ఉపపరీక్షలు ఉంటాయి. 5 శాబ్దిక, 5 నిష్పాదన ఉపపరీక్షలు ఉంటాయి. ఏమిటి శాబ్దిక, నిష్పాదన పరీక్షలు అంటే, శాబ్దిక పరీక్షల్లోకి వచ్చేసరికి అవబోధన లేదా అవగాహన, సాదృశ్యాలు, తర్వాత వచ్చి సమాచారం, తర్వాత పదజాలం, అంకగణితం. ఇవన్నీ శాబ్దిక. 5 శాబ్దిక, 5 నిష్పాదన కదా, ఇందులో శాబ్దిక. నిష్పాదన పరీక్షలో వచ్చేసరికి ఏమంటాయి? చిత్రపూరణ పరీక్ష, చిత్ర క్రమీకరణ పరీక్ష, తర్వాత బ్లాక్ డిజైన్, తర్వాత వస్తు సమాఖ్య, తర్వాత అంకె చిహ్న పరీక్ష, తర్వాత ఏంటి? జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్. దీన్ని రూపొందించింది ఎవరు అంటే ఆర్బి శ్రీవాత్సవ, డాక్టర్ కిరణ్ సక్సేనా. దీన్ని ఎవరికి ఉపయోగిస్తారంటే 7 నుండి 11 సంవత్సరాల వరకు పాఠశాల విద్యార్థులకు ఉపయోగిస్తారు. 7 నుండి 11 సంవత్సరాల పాఠశాల విద్యార్థులకు ఉపయోగిస్తారు. ఈ మాపనంలో పరీక్షలు శాబ్దిక, అశాబ్దిక రకానికి చెందినవి. పరీక్షాంశాలు బహుళైచ్ఛిక అంశాలకు చెందినవి. ప్రతి పరీక్షలోనూ ఉపపరీక్షలు ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఏంటంటే అంకెల శ్రేణి, సాదృశ్యము, వర్గీకరణము, అసమంజసాలు, వివేచనాత్మక సమస్యలు. ఇవి 5 రకాలు. తర్వాత స్టాన్ఫర్డ్ బినే స్కేల్. ఇందులో ఏం చెప్పారంటే స్టాన్ఫర్డ్ బినే స్కేల్ ప్రేరణ ఎవరంటే ఆల్ఫ్రెడ్ బినే. దీని రూపకర్త ఎవరు? టెర్మన్. ప్రస్తుతం 5వ ప్రచురణ వాడుకలో ఉంది.
ప్రస్తుతం 5వ ప్రచురణ వాడుకలో ఉంది. దీనిలో శాబ్దిక అశాబ్దిక భాగాలు ఉంటాయి. దీనిలో కూడా శాబ్దిక అశాబ్దిక భాగాలు ఉంటాయి. దీని ద్వారా 5 కారకాలను మాపనం చేయవచ్చు. ఒకటి ఫ్లూయిడ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్, తర్వాత నాలెడ్జ్, మూడోది నాలెడ్జ్, నాలుగోది వచ్చి విజువల్ స్పెషల్ ప్రాసెసింగ్. తర్వాత ఏంటంటే వర్కింగ్ మెమరీ. తర్వాత వచ్చి డ్రా ఏ పర్సన్ టెస్ట్. ఈ ప్రజ్ఞా పరీక్షను 1926లో ఫారెన్స్ గుడ్ ఇనఫ్ అభివృద్ధి పరిచినది. ఎవరు? ఫోరెన్స్ గుడ్ ఇనఫ్. ఇప్పుడు ఇది అభివృద్ధి చేశారు అంటే 1926లో. ఇది ఒక సామూహిక అశాబ్దిక శక్తి పేపర్ పెన్సిల్. ఇది 3.5 సంవత్సరాల నుండి 13.5 సంవత్సరాల వరకు, 3.5 నుండి 13 సంవత్సరాల పిల్లలకు ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. చిత్రం గీయడం అనేది ఒక బౌద్ధిక సామర్థ్యం. ఇది పిల్లల అవగాహన సామర్థ్యానికి సంబంధించింది. చిత్రాన్ని గణించడానికి 51 అంశాలతో కూడిన నియమాలు రూపొందించింది. చిత్రంలో సరైన విధంగా చిత్రిస్తే 1 పాయింట్ చొప్పున, తప్పుగా చిత్రిస్తే 0 పాయింట్. సరైన విధంగా చిత్రిస్తే 1 పాయింట్, తప్పుగా చిత్రిస్తే 0 పాయింట్. అయితే వచ్చిన పాయింట్ల ఆధారంగా మానసిక వయసును నిర్ణయిస్తారు. అయితే పాయింట్లు ఎలా ఇస్తారంటే, ఇది పాయింట్స్ అనుకోండి, ఇటుపక్క మానసిక వయస్సు. దీన్ని ఎలాగంటే పాయింట్లు 2 అయితే మానసిక వయస్సు 3, పాయింట్లు 6 అయితే మానసిక వయస్సు 4, పాయింట్ 10 అయితే మానసిక వయస్సు 5, పాయింట్స్ 14 అయితే మానసిక వయస్సు 6, పాయింట్స్ 17 అయితే మానసిక వయస్సు 7, పాయింట్స్ 22 అయితే మానసిక వయస్సు 8, పాయింట్స్ 26 అయితే మానసిక వయస్సు, పాయింట్స్ 30 అనుకోండి మానసిక వయస్సు 10, 34 అయితే 11, 38 అయితే 12, 42 అయితే 13. ఈ విధంగా ఇచ్చుకొని వస్తారు. అయితే గ్రామీణ భారతీయుల ప్రజ్ఞ పరీక్షను ఉపయోగపడే పరీక్షమాల ఏంటి అంటే బాటియా నిష్పాదన మాపనే. ఇది ఎవరికి? భారతీయులకి. తర్వాత అన్ని జాతుల వారికి, అన్ని భాషా వర్గీయులకు ప్రజ్ఞాపాఠాలు తెలుసుకోవడానికి రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్. ఇది అన్ని వర్గాల వరకు, అన్ని జాతుల వరకు, మొత్తం అన్ని భాషల వరకు కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఆర్మీ ఆల్ఫా టెస్ట్. ఇది ఏంటంటే శాబ్దిక సామూహిక పరీక్ష.
సామూహిక. ఆర్మీ బీటా టెస్ట్ ఉంది, ఆర్మీ బీటా టెస్ట్. ఇదేంటంటే అశాబ్దిక సామూహిక పరీక్ష. అశాబ్దిక సామూహిక పరీక్ష ఎవరి ఆధ్వర్యం? యార్క్ ఆధ్వర్యంలో రూపొందించబడ్డాయి. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా టెస్టులు యార్క్ ఆధ్వర్యంలో రూపొందించబడ్డాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రూపొందించిన సామూహిక శాబ్దిక పరీక్ష. రెండవ ప్రపంచ యుద్ధంలో సామూహిక శాబ్దిక పరీక్ష నిర్వహించడం జరిగింది. అది ఏంటంటే ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్. టెర్మిన్ మానసిక సామర్థ్యాల పరీక్ష. టెర్మిన్ మానసిక సామర్థ్యాల పరీక్ష ఏంటంటే సామూహిక శాబ్దిక పరీక్ష. సామూహిక శాబ్దిక పరీక్ష. బినే సైమన్ పరీక్ష అనేది శాబ్దిక పరీక్ష, వ్యక్తిగత పరీక్ష, పేపర్ పెన్సిల్, శక్తి పరీక్ష. ఇవి ప్రజ్ఞా పరీక్షలు.